క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానండి. బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళ్దామండి. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 6వ వచనం. సృష్టి ఆది నుండి దేవుడి వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేశాను. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి యెహోవా, అయా మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికంతట్లో మీరే నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందవని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే, నీవు జ్ఞానం కలిగిన స్త్రీవా, జ్ఞానం లేని స్త్రీవా. ఇదే పాఠం పేరు. నువ్వు జ్ఞానం కలిగిన స్త్రీవా, జ్ఞానం లేని స్త్రీవా. జ్ఞానం కలిగిన స్త్రీ ఒక లక్షణాలు ఏంటి, ఏం చేస్తుంది? సామెతల 14:1, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెట్టు. ఇప్పుడు నువ్వు జ్ఞానం కలిగిన స్త్రీవా, జ్ఞానం లేని స్త్రీవా? జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుంది? ఉదయాన్నే పెందల కాడనే సామెతలు 31వ అధ్యాయం 10వ వచనం నుంచి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కన్నా అమూల్యమైనది అని చెప్తున్నారు. జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుంది అని అంటే, పెందల కాడనే లేస్తుంది. అక్కడ ఉన్న అర్థం అదే. పెందల కాడనే లేస్తుంది. బయటికి తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్ళి జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుంది అని అంటే, పెందల కాడనే లేస్తుంది. ఆమె పిల్లలకు ఏం చేస్తుందని అంటే, తమ ఆహారం సిద్ధపరుస్తుంది. ఆమె ఇంటి వారి రక్షణ కొరకు ఆమె చలి తగలకుండా ఆమె కాపాడుతుంది. ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలు అంటారు. జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుంది అంటే, కుటుంబంలోని అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకుంటారు. జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుంది అని అంటే, భర్త పనిలోని సహకారంగా ఉంటుంది, సాటైన సహకారంగా ఉంటుంది జ్ఞానం కలిగిన స్త్రీ. జ్ఞానం కలిగిన స్త్రీ భర్త పట్ల ఎలా ఉంటుందనంటే, భయం కలిగి ఉంటుంది. తమ అత్తగారింటికి వచ్చిన తర్వాత సర్వస్వం కూడా ఇది మొత్తం నాది, ఇది నా కుటుంబం, నా భర్త, నా పిల్లలు, నా అత్తమామ అని ఆమె ఏం చేస్తుంది అని అంటే, వాళ్ళ విషయాల్లో ఆమె ప్రేమ కలిగి ఉంటుంది. ఇవన్నీ ఏంటి అని అంటే, జ్ఞానం కలిగిన స్త్రీ చేసే ఒక లక్షణాలు. జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే, భర్త పట్ల భయం కలిగి ఉంటుంది. ఆమె ఒక మాట తీరు కానీ, ఆమె ఒక ప్రతి ఒక్కటి కూడా మాట్లాడే తీరు కానీ అన్నీ కూడా ఎలా ఉంటాయి అని అంటే, చక్కగా ఉంటాయి. జ్ఞానం లేని స్త్రీ చేసే విధానం ఎలా ఉంటుందని అంటే, మూర్ఖురాలుగా ప్రవర్తిస్తుంది. ఆమెకు ఎవరు చెప్పినా అర్థం చేసుకోదు, వాక్యం చెప్పినా ఆమెకు అర్థం అవ్వదు. బైబిల్ గ్రంథంలో ఎన్నో సందర్భాలు ఉన్నాయి. జ్ఞానం లేని స్త్రీ ఏం చేస్తుందంటే, తమ కుటుంబాన్ని చికాకు చేసుకుంటుంది. ఆమె పెందల కాడనే లెగదు, త్వరపడి పని చేయదు,
పిల్లలు ఇక నిత్యం ఏమంటారనంటే వాళ్ళు ఆకలి 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 అంటుంటారు. వాళ్ళకి ఏమన్నా చేసి పెడదామనే ఆలోచన కూడా స్త్రీకి ఉండదు. జ్ఞానం లేని స్త్రీ ఏం చేస్తుందనంటే ప్రతి ఒక్కరూ చెప్పింది నమ్ముతుంది. కుటుంబంలో ఒక బాధ్యత అనేది లేకుండా ఉంటుంది. ఏది ఎలా చేయాలో ఆ స్త్రీకి తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, కుటుంబాన్ని ఎలా కట్టాలో తెలియదు, దేవునిలోని భర్తను ఎలా నడపాలో ఏ విధంగా ఉంచాలో తెలియదు, పిల్లలను ఎలా దేవునిలో పెంచాలో తెలియదు. ఆమె ఒక్క మాట తీరు కానీ ఆమె ప్రవర్తన కానీ సరిగా ఆమె ఉండదు. భర్త పనుల విషయాల్లో సహకారంగా ఉండదు. తర్వాత ఆ ఇంటి పని విషయాల్లో కానీ ఇంటి వారి రక్షణ కోసం ఆమె సిద్ధం చేసుకోదు. ఏం చేస్తుందనంటే నాకెందుకులే అని వదిలేస్తుంది. వీళ్ళు ఫస్ట్ చెప్పబడిన స్త్రీలు ఎవరనంటే జ్ఞానం కలిగిన స్త్రీలు, జ్ఞానవంతులు. సిద్ధపడి ఉంటారు వీళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేటప్పటికి సిద్ధపడి ఉంటారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. అక్కడ 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేరు. బుద్ధి గలవారు తమ ద్వీటిలోని నూనె తెచ్చుకున్నారు. బుద్ధి లేని వారు సిద్ధపడలేదు. ఈ రోజున స్త్రీలు కూడా అలాగే ఉన్నారు. ఇంటి వారి రక్షణ కోసం సిద్ధపాటు అనేది లేదు. అలాంటి స్త్రీ ఎందుకు వివాహం చేసుకోవాలి? ఎందుకు అలాంటి స్త్రీ వచ్చి ఆ కుటుంబంలో చికాకులు రేపుతూ కుటుంబ జీవితాన్ని సరిగా లేకుండా చేసుకుంటూ, పిల్లల జీవితాలు సరిగా లేకుండా, భర్త ఇంటికాడ లేకుండా, భర్త మాట వినకుండా, భర్తకు ఎదురు చెబుతూ, భర్త పట్ల భయం లేకుండా ఆ కుటుంబంలో సంతోషం లేకుండా చేస్తుంది. ఎవరు ఆ స్త్రీ అంటే జ్ఞానం లేని స్త్రీ. జ్ఞానవంతురాలు వివేకం కలిగి సాత్వికంతో ఆమె తగ్గింపుతనంతో ఆ కుటుంబాన్ని కట్టుకుంటారు. ఎలాగైతే జ్ఞానం కలిగిన స్త్రీలు సిద్ధపడి వచ్చి దివిటీలో నూనె తెచ్చారో అదే విధంగా కుటుంబ విషయాల్లో కూడా భర్త లోకాశలకు వెళ్ళిపోతుంటే, కుటుంబం సరిగా లేకపోతే ఆ కుటుంబాన్ని కట్టే విషయాల్లో ఆమె జ్ఞానం కలిగి ఉంటుంది. జ్ఞానవంతురాలు నువ్వే స్త్రీ. నువ్వు జ్ఞానం కలిగిన స్త్రీ అయితే భర్త నిన్ను హత్తుకొని ఉంటాడు, భర్త నీతో ప్రేమగా మాట్లాడుతారు. ఆమె భర్తను కూడా దగ్గరకు తీసుకుంటుంది. పిల్లలను ఎప్పుడు కూడా వాళ్ళ రక్షణ కోసం, వాళ్ళు సంతోషంగా ఉండటం కోసం ఆ స్త్రీ కోరుకుంటుంది. జ్ఞానవంతురాలు. జ్ఞానం లేని స్త్రీ భర్తను బాధ పెట్టిద్ది, భర్తకు ఎదురు చెప్పిద్ది, గయాళిగా ఉండిద్ది, పిల్లలను సరిగా పట్టించుకోదు. వీళ్ళు అన్నం 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 ఆకలైతుందని వీళ్ళు బాధపడాలి. ఏ స్త్రీ వలన? జ్ఞానం లేని స్త్రీ వలన. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందనంటే చీమలు వేసవిలో ఎలాగైతే ఆహారం సిద్ధపరచుకుంటుందో, జ్ఞానం కలిగిన స్త్రీ కూడా తమ కుటుంబాన్ని అదే విధంగా సమృద్ధికరంగా ఉండాలని ముందే సిద్ధపడుతుంది. ఇప్పుడు భర్తకు సంపాదన లేదు, భర్త ఏమీ చేయట్లేదు, భర్త తాగుతుండు, భర్త తిరుగుతుండు, భర్త ఏమి తేడు. అలాంటి సందర్భాల్లో జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందనంటే మనకు కనపడతారు. నాబాలు, అబీగేయలు కనపడతారు. ఆయన ఏం చేసిండు? మూర్ఖుడుగా, ఎలా పడితే అలా మోటివాడిగా, ఎలా పడితే అలా ఉండి దావీదు గారి విషయాల్లో మాట్లాడతారు. ఇప్పుడు అలా మాట్లాడినప్పుడు దావీదు గారు నాబాలుని చంపడానికి వస్తూ ఉంటే ఇప్పుడు ఏం చేసింది? నా భర్త మాట్లాడిండే అదే మూర్ఖురాలు అయితే, జ్ఞానం లేని ఆమె అయితే, ఇంకే ఈ మూర్ఖుడు ఈ నోరుకలు సరిగా ఉండదు. ఇంకో విషయం, గౌరవం కూడా ఎవరో భార్య కొంతమంది
పోతే పోయిండు, బీరాకారం పోయింది. ఓ తిట్టడమే, ఓ కొట్టడమే, ఓ తాగటమే. అసలు ఈ బాధలు ఏడపడతావు అని కానీ ఆ రాజుగారు వచ్చి ఒక్క వేడితో ఈ తలకాయ తీసేస్తాను, నాకు తేడాకారం పోయిద్ది, నాకు సంతోషంగా ఉండిద్ది, హ్యాపీగా మా పుట్టింటికి వెళ్ళి ఆనందంగా సంతోషంగా ఎల్లకాలం నేను హ్యాపీగా ఉండొచ్చని అనుకోని ఆమె మూర్ఖురాలు. కానీ ఆమె జ్ఞానవంతురాలు కాబట్టి ఆమె ఏం చేసింది, ఆయన ఎవరో దేవుడు నాకు ఇచ్చింది ఆయన్ని, నేను ఆయనకి సాటైన సహాయం, ఆయన ఆ రీతిలో ఉన్నా కానీ నేను ఆయన్ని కాపాడుకోవాలి అని ఆమె ఏం చేసిందంటే, ఒకరు వచ్చి చెప్పంగానే ఏమి వెళ్ళి దావీదు గారి పాదాల మీద పడి, రాజా నా భర్త దోషం నాదని, నా భర్త తప్పు నాదని, ఎంచు నాయనా క్షమించు నాయన అని కాళ్ళ మీద పడ్డాడు. అదే జ్ఞానం లేని స్త్రీ అయితే భర్తను చప్పుకునేది. వచ్చేసరికి రాజుగారు ఎలా ఉన్నారు, ఏం చేస్తాడో విందు చేస్తాడో, రాజులు విందు చేసినట్టు చేస్తాడో. ఆ సమయంలో అదే జ్ఞానం లేని స్త్రీ అయితే ఏం చేస్తుంది, మరి నీకు అసలు బుద్ధి కూడా బుద్ధి లేదు, నీకు బుద్ధి కూడా ఇది లేదని అప్పుడుకప్పుడే వచ్చేది. ఆమె ఏమనుకుంది, ఇప్పుడు చెప్పిన అర్థం అవ్వదో ఉదయానే చెబుతామని ఆమె అనుకుంది. చూశారండి, ఆమె జ్ఞానవంతురాలు, భర్తను కాపాడుకుంది. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది అంటే, భర్త ఏది చెయ్యకపోయినా కానీ ఆమె కుటుంబ పోషణ కొరకు ఆమె కష్టపడుతుంది. ఆమె ఏం చేస్తుంది, ఏదో ఒకటి చేసైనా ఆ కుటుంబాన్ని పోషిస్తుంది. ఇప్పుడు ఈ విషయం ఏదో ఒక రోజు భర్త ఏం చేస్తారో తెలుసుకుంటాడు. నా భార్య ఎంత కష్టపడుతుంది, భార్య ఎప్పుడు అనుకువగా ఉండి తగ్గింపులో ఉన్నప్పుడు భర్తకు ప్రేమ ఉంటుంది, జాలి ఉంటుంది. నాబాలు చేసిన పని ఏంటి, అబిగయలు చేసిన విధానం ఏంటి, వాళ్ళకి ఎప్పుడు తెలిసింది, నాబాలుకి ఉదయానే తెలిసింది ఆ విషయం. వెంటనే దేవుడు మొక్కడం మంచాన పడిపోయిండు, చనిపోయాడు. చూశారండి, ఎప్పుడైనా కుటుంబంలో స్త్రీ జ్ఞానం కలిగి ఉండాలి. భర్త సంపాదన లేకపోతే, భర్త ఏం చేయకపోతే నన్నేం చేయమంటావు, నన్ను ఎక్కడ తెమ్మంటావు అనే స్త్రీలు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో అలా లేరండి. బైబిల్ గ్రంథంలో ఎలా ఉన్నారో తెలుసండి, భర్త మూర్ఖుడైనా, భర్త ఏమి చెయ్యకపోయినా భార్యలే ఏం చేశారు, కష్టపడైనా కానీ పోషించారు. తర్వాత భర్తలు ఏం చేశారు, వాళ్ళు తెలుసుకున్నారు, బుద్ధి తెచ్చుకున్నారు. అయ్యో నా భార్య ఎంత ఇదిగా కష్టపడుతుందా, నా భార్య ఇలా చేసిందా అని వాళ్లే చాలా మంది తెలుసుకున్నారు. అబ్రహాం గారికి శారమ్మ మీద అంత ప్రేమ ఏంటండి, అంత ప్రేమ ఏంటో తెలుసండి. అబ్రహాము గారు ఎలా చెబితే శారమ్మ అలా ఉంది. భర్తను ఆ అబ్రహాం గారిని ఏమని పిలిచింది, నా యజమానుడా అంది. ఈ రోజున అలాంటి స్త్రీలు కనపడుతున్నారండి. ఇదిగో పలాంది చేయంటే భార్య వినదు, పలానా చాటకు వెళ్ళొద్దు అంటే భార్య వినదు. ఇదిగో ఇలా